కింగ్డమ్ విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ గారి కోంబోలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా అంటే విజయ్ దేవరకొండ, సత్యరాజ్, విలన్ వెంకటేష్ అండ్ బ్రదర్ బాండింగ్ తప్ప సినిమాలో ఏం లేదు. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అనిరుద్ అని అనుకుంటే అవహీల అనే ఒక మ్యూజిక్ తప్ప సినిమా మొత్తం ప్లేన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి స్టార్ట్ అవ్వడమే 1920లో స్టార్ట్ అవుద్ది. తర్వాత డైరెక్ట్ 1991కి వెళ్ళొద్ది. చిన్నపాటి కానిస్టేబుల్ అయిన సూరి అలియాస్ విజయ్ దేవరకొండని ఒక ఆపరేషన్ పైన ఇండియన్ స్పైగా శ్రీలంకకి పంపుతారు. చిన్నతనంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వలన ప్రాణం కన్నా ఎక్కువ అయినా వాళ్ళ అన్న దూరం అవుతాడు. ఇప్పుడు ఈ అన్న అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఈ ఆపరేషన్కి ఒప్పుకుంటాడు సూరి. మరి తర్వాత ఏం జరిగింది, వెళ్ళి వాళ్ళ అన్నని రిటర్న్ తీసుకొచ్చాడా లేదా అన్నది మిగతా స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజయ్ దేవరకొండ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పొచ్చు. అండ్ అన్న రోల్లో నటించిన సత్యదేవ్ కూడా చాలా బాగా చేశాడు. ఒకనొక టైంలో విజయ్ హీరోనా లేదా సత్యదేవ్ హీరోనా అని అనుకుంటాం, అంత మంచి రోల్ పడింది సత్యదేవ్కి. వెంకటేష్ విలన్ రోల్ కూడా ఎరగదీసేశాడు. హీరోయిన్కి పెద్దగా స్కోప్ లేదు సినిమాలో. ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సినిమా చూస్తుంటే ఇన్కంప్లీట్ ఫీల్ వచ్చింది నాకు. 1920స్లో ఒక సీక్వెన్స్ చూపిస్తారు, అది కాస్త ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంటే స్పైగా తర్వాత సూరి వెళ్ళినప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది మేబీ. కలేజా, దేవరా, పుష్ప అన్నీ మిక్సప్ చేసేసారు. అనిరుద్ పెద్ద మైనస్ పాయింట్ సినిమాకి. ఒక బీజిఎం అండ్ ఒక సాంగ్ తప్ప సినిమాలో ఏమీ లేదు, మొత్తం ప్లెయిన్గా కొట్టేశాడు. కొన్ని పాయింట్స్ని క్లియర్గా చూపించలేదు డైరెక్టర్. పోలీసులకి ఎవరు సాయం చేస్తున్నారన్నది, అలానే దీవి ప్రాంతంలో ఆడవాళ్ళకనే మగ బిడ్డని చూడరాదు అంటారు, కానీ అదే ప్రాంతంలో చాలామంది మగ పొరగాళ్ళు ఉంటారు. ఇదేం లాజిక్ అర్థం కాలేదు. ఫైనల్గా గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అవును చూడొచ్చు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 5కి 2.5. ఇట్స్ అ వన్ టైమ్ వాచబుల్ ఫిలిం. మరెన్నో లాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.